ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు ఏప్రిల్ 17, 2024. ఈరోజుటి మురళీ సారాంశం విందాము. బాబా తెలియచేస్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ అద్భుతమైన చదువును అనంతమైన తండ్రి చదివిస్తారు. కావున తండ్రిపై మరియు వారి చదువుపై ఎటువంటి సంశయము కలగకూడదు. మొట్టమొదట మిమ్మల్ని చదివించేవారు ఎవరు అన్న విషయంపై పూర్తి నిశ్చయం ఉండాలి. ప్రశ్న: పిల్లలైన మీకు నిరంతరం స్మృతి యాత్రలో ఉండాలి అన్న శ్రీమతము ఎందుకు లభించింది? జవాబు: ఎందుకంటే మిమ్మల్ని క్రింద పడేసిన మాయ అనే శత్రువు ఇంకా ఇప్పుడు కూడా మీ వెనుక ఉన్నాడు. ఇప్పుడు అతడు మిమ్మల్ని వెంటాడడం వదలడు. కావున పొరపాట్లు చేయకండి. మీరు సంగమయుగంలోనే ఉన్నా కానీ అర్ధకల్పం అతడికి చెందిన వారిగా ఉన్నారు. కావున అతడు అంత త్వరగా మిమ్మల్ని వదలడు. స్మృతిని మర్చిపోతేనే మాయ వికర్మలను చేయిస్తుంది. కావున జాగ్రత్తగా ఉండాలి. అసురీ మతంపై నడవకూడదు. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: మమ్మల్ని చదివించేవారు దైహికమైన టీచర్ కాదు, స్వయంగా జ్ఞానసాగరుడు. నిరాకారుడైన తండ్రియే టీచర్గా మమ్మల్ని చదివిస్తున్నారు అన్న నశ మరియు నిశ్చయము సదా ఉండాలి. ఈ చదువు ద్వారానే మనం సతోప్రధానులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్: ఆత్మరూపీ దీపంలో రోజు జ్ఞానమనే నూనెను పోయాలి. జ్ఞానమనే నూనె ద్వారా సదా ఎలా ప్రజ్వలితమై ఉండాలంటే మాయా తుఫానులేవి కదిలించకూడదు. పూర్తిగా దీపపు పురుగులుగా అయ్యి దీపముపై బలిహారం అవ్వాలి. వరదానము: సదా ఒక్క తండ్రి స్నేహంలో ఇమిడిపోయి ఉండే సహయోగి సహజయోగి ఆత్మాభవ. వివరణ: ఏ పిల్లలకైతే తండ్రిపై అతి స్నేహము ఉంటుందో అటువంటి స్నేహి ఆత్మలు సదా తండ్రి శ్రేష్ఠ కార్యంలో సహయోగిగా అవుతారు. తండ్రి స్నేహంలో ఇమిడి ఉండే సహయోగి ఆత్మ ఎప్పుడూ మాయకు సహయోగిగా అవ్వదు. వారి ప్రతి సంకల్పంలో తండ్రి మరియు సేవయే ఉంటాయి. కావున నిద్రపోయినా కూడా అందులో చాలా విశ్రాంతి లభిస్తుంది. శాంతి మరియు శక్తి లభిస్తాయి. నిద్రలాగా అనిపించదు. సంపాదన చేసి సంతోషంగా విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. అంత పరివర్తన అవుతుంది. స్లోగన్: ప్రేమాశ్రువులు హృదయ పేటికలో ముత్యాలుగా అయిపోతాయి. అచ్చా. ఓం శాంతి.